ఓకే. సో ఇప్పుడు మనకి ట్యాబ్స్ క్రియేట్ చేసేదానికి దీనికి సో ట్యాబ్ అని సెర్చ్ చేసాం. ఇంతకుముందు మనం రీనేమ్ ట్యాబ్స్ మీద క్లిక్ చేసాం. సో ఇక్కడ మనకి క్రియేట్ ట్యాబ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ట్యాబ్లోకి వెళ్తే సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. లైక్ కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్ అనేసి, వెబ్ ట్యాబ్స్ అనేసి, విజువల్ ఫోర్స్ ట్యాబ్స్ అనేసి, ఆ తర్వాత లైట్నింగ్ ట్యాబ్స్ అనేసి, లైట్నింగ్ పేజ్ ట్యాబ్స్ అనేసి. సో ఇది ఎలా ఉంటుందంటే వాటి నేమ్లో డిఫైన్ చేసిన విధంగా లైట్నింగ్ పేజ్ ట్యాబ్స్ అంటే కన్నా లైట్నింగ్ పేజ్ యూజ్ చేసి మనం కన్నా ట్యాబ్ క్రియేట్ చేస్తే దాన్ని లైట్నింగ్ పేజ్ ట్యాబ్ అనేసి పిలుస్తాం. లైట్నింగ్ కాంపోనెంట్ ట్యాబ్ అంటే కన్నా లైట్నింగ్ కాంపోనెంట్ని యూజ్ చేసి మనం ఒక ట్యాబ్ని క్రియేట్ చేస్తే కన్నా అప్పుడు దాన్ని లైట్నింగ్ కాంపోనెంట్ ట్యాబ్ అనేసి పిలుస్తాం. సేమ్ విజువల్ ఫోర్స్ పేజ్ యూజ్ చేస్తే కన్నా విజువల్ ఫోర్స్ ట్యాబ్ అంటాం. సో ఇక్కడ వెబ్ ట్యాబ్స్ అనేది దేనికి యూజ్ అవుతాయి అంటే కన్నా మనం ఏదైనా వెబ్సైట్లో లైక్ పబ్లిక్ సైట్స్లో కన్నా ఏదైనా ఒక ట్యాబ్ మాదిరిగా పెట్టుకోవాలంటే కన్నా సో అప్పుడు దీనికి యూజ్ అవుతాయి. సో వెబ్ ట్యాబ్స్ ఆర్ కస్టమ్ ట్యాబ్స్ దట్ డిస్ప్లే ఇన్ ది వెబ్ కంపోనెంట్ ఆర్ అప్లికేషన్ ఎంబెడెడ్ ఇన్ ది సేల్స్ఫోర్స్ window.com. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ చూస్తే సో ఈ వెబ్ పేజెస్లో ఈ ట్యాబ్స్ని డైరెక్ట్గా యూజ్ చేసేదానికి వీటిని యూజ్ చేస్తారు. సో ఎక్స్పెన్స్ రిపోర్టింగ్, ట్రావెల్ మేనేజ్మెంట్, కంపెనీ ఇంటరాక్ట్ పేజెస్, సో ఈమెయిల్స్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆబ్జెక్ట్కి ట్యాబ్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని చూడాల్సింది డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాబ్స్ ఉన్నాయి. ట్యాబ్స్ అంటే కన్నా ఒకదాన్ని చూసేదానికి ఇట్లా పైన వచ్చే సెక్షన్ మనం ట్యాబ్ అంటాం. సో ఆబ్జెక్ట్స్కి మనం ట్యాబ్స్ క్రియేట్ చేయొచ్చు, వెబ్ పేజెస్కి, ఆ తర్వాత విజువల్ ఫోర్స్ పేజెస్కి, సో నెక్స్ట్ లైట్నింగ్ కాంపోనెంట్స్కి, ఆ తర్వాత లైట్నింగ్ పేజెస్కి. సో వీటన్నిటికీ మనము ట్యాబ్స్ క్రియేట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనము న్యూ ట్యాబ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ ట్యాబ్స్ క్రియేట్ చేసేదానికి ఆల్రెడీ ట్యాబ్ అని క్రియేట్ అయితే మళ్ళీ ఇక్కడ ఆప్షన్ చూపించదు. సో మనకి షాప్ అనే దానికి ట్యాబ్ లేదు కాబట్టి మనము ఆ షాప్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో షాప్కి మనకి ఇక్కడ ఏదైనా ఒక చిన్న ఐకాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవంతా ప్రీ డిఫైన్డ్ ఐకాన్స్ ఇవి. సో షాప్కి బిల్డింగ్, ఓకే. So this will be used to handle shop. సో దాని తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేసినాం. సో ఇప్పుడు వచ్చేసి లైక్ ఇంతకుముందు మనము ఆబ్జెక్ట్స్కి ఏ విధంగా అయితే అంటే మనం ఏం క్రియేట్ చేసినా కూడా ఈ ప్రొఫైల్కి అంటే ఏ ప్రొఫైల్కి యాక్సెస్ ఇవ్వాలి, ఏ ప్రొఫైల్కి యాక్సెస్ ఇవ్వకూడదు అనే విషయాన్ని మనం కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి డిఫాల్ట్ ఆఫ్ అనేసి ఉంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, డిఫాల్ట్ ఆన్, డిఫాల్ట్ ఆఫ్, ట్యాబ్ హిడెన్ అనేసి. సో ఈ డిఫాల్ట్ ఆన్ అంటే కన్నా సో మనకి ఇక్కడ మనం యాజ్ సూన్ యాజ్ ఈ సేల్స్ అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఆర్డర్, కేసెస్, సొల్యూషన్స్, ప్రోడక్ట్స్ ఇట్లాంటివి ఇక్కడ ఆప్షన్స్ చూపించేస్తున్నాయి. సో డిఫాల్ట్స్ ఆన్ అని పెట్టినప్పుడు మనకి ఇక్కడే కనిపిస్తాయి. ఇన్కేస్ అది డిఫాల్ట్ ఆన్ లేకపోతే కన్నా ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత కనిపిస్తాయి. సో నెక్స్ట్ డిఫాల్ట్ ఆఫ్ అంటే కన్నా ఇది డిఫాల్ట్గా కనిపించదు కానీ మనకి డేటా అనేది యాక్సెస్లో ఉంటుంది. నెక్స్ట్ ట్యాబ్ హిడెన్ అని పెడితే కన్నా ట్యాబ్ హిడెన్ అని పెడితే ఏమవుతుందంటే ఈవెన్ మనం సెర్చ్ చేసినా కూడా ఇది మనకు కనిపించదు. సో ఇన్ కేస్ మనకి ఏదైనా యూజర్కి యాక్సెస్ ఇవ్వకూడదు అనిపిస్తే కానీ అప్పుడు మనం ట్యాబ్ హిడెన్ అనేసి పెడతాం. సో నెక్స్ట్ ఇక్కడ అందరికీ ఒకే యాక్సెస్ అని చెప్పేసి చూపిస్తుంది. మన ప్రొఫైల్ని బేస్ చేసుకొని ఎవరికి ఏ యాక్సెస్ కావాలనేసి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫైల్ అనేది ఉంది. దీనికి ఏం చేస్తామంటే డిఫాల్ట్ ఆన్ అనేసి పెడుతున్నాం. సో దాని తర్వాత మేబీ ఇంకా రిమైనింగ్ ఏదైనా ప్రొఫైల్స్కి కావాలనిపిస్తే కన్నా దానికి మన డిఫాల్ట్ ఆన్ కానీ డిఫాల్ట్ ఆఫ్ కానీ పెట్టచ్చు. డిఫాల్ట్ హిడెన్ అని పెడితే కన్నా వాళ్ళకి ఆ యాక్సెస్ ఉండదు. సో నెక్స్ట్ ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత మనము ట్యాబ్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక అప్లికేషన్కి మ్యాప్ చేసేదానికి యూజ్ చేస్తాం. సో వీళ్ళు ఏం చేస్తారు, వన్స్ ప్రొఫైల్కి మ్యాప్ అయిన తర్వాత లైక్ ఏ ప్రొఫైల్ యూజర్స్ దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని చూసిన తర్వాత నెక్స్ట్ ఉన్న ఆప్షన్ వచ్చేసి ఏ అప్లికేషన్ లైక్ మేబీ అది సేల్స్ అప్లికేషనా, సర్వీస్ అప్లికేషనా, ఇంకొక అంటే కస్టమర్ అప్లికేషనా, ఏ అప్లికేషన్కి యాక్సెస్ ఇవ్వాలి అనే విషయం వచ్చేసి మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే కన్నా ఒకే ట్యాబ్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్లో కూడా ఇంక్లూడ్ చేసేదానికి మనకు ఆప్షన్ ఉంది. సో మనం ఏం చేస్తున్నామంటే అన్ని అప్లికేషన్స్కి యాక్సెస్ ఇవ్వకుండా ఓన్లీ సేల్స్ అనేసి
సేల్స్ అనేసి అప్లికేషన్కి యాక్సెస్ ఇస్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తే ఈ డేటా అనేది ఇక్కడ ఫిల్ అయింది కాబట్టి మనకి ఈ స్మాల్ యారో మార్క్లో మనకి షాప్స్ అనేసి ట్యాబ్ కనిపిస్తుంది. సో మనం ఆ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే సో మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న స్మాల్ బిల్డింగ్ ఐకాన్ ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఇన్ కేస్ మనం ఇక్కడ చూసినట్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రికార్డ్స్ని చూసేదానికి మనకి వ్యూస్ అనేసి ఉంటాయి. ఇక్కడ లిస్ట్ వ్యూ అనేసి, దీన్ని మనం లిస్ట్ వ్యూ అనేసి పిలుస్తాం. మన దగ్గర ఏ రికార్డులు లేవు కాబట్టి సో అవి ఇక్కడ జస్ట్ బ్లాంక్గా చూపిస్తుంది, నో రికార్డ్స్ టు డిస్ప్లే అని చెప్పి. నెక్స్ట్ ఇట్లాంటి లిస్ట్ వ్యూస్ ఏమైనా కావాలి అని అంటే కన్నా మనము ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ మనకి సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ రోజు క్రియేట్ అయిన షాప్స్, ఆ తర్వాత నాకు మాత్రమే అసైన్ అయిన షాప్స్, ఇట్లాంటి కండిషన్స్తో బేస్ చేసుకొని ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో మనం ఏం చేద్దామంటే ఒక రికార్డ్ అనే దాన్ని క్రియేట్ చేసేందుకు ట్రై చేద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ న్యూ అనే బటన్ ఉంటుంది. లైక్ మనం ఎప్పుడైతే ట్యాబ్ కని వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ అనే బటన్ ఉంటుంది. ఆ న్యూ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి షాప్ నేమ్, అంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసింది 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసినాం. ఒకటి స్టాండర్డ్ ఫీల్డ్, అది ఆటో నెంబర్ ఇచ్చున్నాం. బట్ మనకి ఇక్కడ ఆటో నెంబర్ అనేది ఎంటర్ చేసడానికి ఆప్షన్ చూపించలేదు. సో నెక్స్ట్ ఏం ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నామంటే షాప్ నేమ్ అనేసి క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు షాప్ నేమ్ ఫిల్ చేయకుండా సేవ్ చేసేందుకు ట్రై చేస్తే యూ మస్ట్ ఎంటర్ ఏ వాల్యూ అనేసి, ఇక్కడ ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి ఈ సేల్స్ ఫోర్స్ అనేది దీన్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఇప్పుడు దీనికి ఒక నేమ్ ఇస్తున్నాం, శ్రీనివాస స్పేర్ పార్ట్స్ అనేసి. సో ఇక్కడ దీన్ని సేవ్ చేస్తే ఆ సేవ్ అయిన తర్వాత మనకు వచ్చే పేజ్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్ పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఈ డీటెయిల్ పేజ్ ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, మనకు స్టార్టింగ్ ఏ ఫీల్డ్ కనిపించాలి, ఏ ఫీల్డ్ కనిపించకూడదు అని చెప్పేదాన్ని ఈ లేఅవుట్స్లో ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఎడిట్ లేఅవుట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో దీని మీనింగ్ వచ్చేసి ఇది మనకి లేఅవుట్ అనమాట. అంటే ఏ ఫీల్డ్ కనిపించాలి, ఏ ఫీల్డ్ కనపడకూడదు అనే కాన్ఫిగర్ చేసుకునే దానికి దీన్ని యూజ్ చేస్తాం. మనకి ఇవి తక్కువ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి మనకి తక్కువ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇట్లా లైక్ మేనేజ్ చేసుకునే దానికి ఇంకొన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ పేజ్ లేఅవుట్స్ ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. సో ఇక్కడ మనం చూడాల్సింది, లైక్ మనము ఈరోజు ఏం నేర్చుకున్నామంటే రికార్డ్ని ఎలా క్రియేట్ చేయగలుగుతాం. సో ఒక రికార్డ్ ఎలా క్రియేట్ అవుతుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అవుతుంది, ఫీల్డ్ ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఇదే రికార్డ్ని ఎడిట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, క్లోన్ చేయాలన్నా, షేర్ చేయాలన్నా. ఇంతకుముందు మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది, షేర్ అనేబుల్ చేయకూడదు అనేసి. అది ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే ఈ బటన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఓనర్ అనేది ఉందన్నమాట, ఈ రికార్డు ఎవరు క్రియేట్ చేశారు అని చెప్పేసి. సో ఇక్కడ షేర్ అనేసి మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనం ఈ రికార్డ్ని ఎవరితో షేర్ చేయొచ్చు అనేసి ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇది మనము ఈరోజుకి చూసింది. సో మనం ఏం చేద్దామంటే రివిజన్ చేసుకుందాం, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే నెక్స్ట్ రేపటికి అసైన్మెంట్ ఎలా చేయాలి, ఇంకొంచెం ఎలా ఫార్వర్డ్ అవ్వాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం చూస్తే విన్నా ఈ లిస్ట్ వ్యూలో మనకి ఒక రికార్డ్ వచ్చింది అనమాట. ఇక్కడ మనకి ఆటో నెంబర్ కూడా జనరేట్ అయింది, SI001 అని చెప్పేసి. సో మనం ఇది క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్ రాలేదు, ఈవెన్ పేజ్ లేఅవుట్లో కూడా చూపించదు. వన్స్ అది డీటెయిల్ పేజ్ లేఅవుట్లోనే చూపిస్తుంది. సో బ్యాక్ టు లిస్ట్ వ్యూ. సో మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఆ లిస్ట్ వ్యూకి వచ్చి ఇన్ కేస్ దాన్ని ఎడిట్ చేయాలనుకున్నా, ఆ తర్వాత డిలీట్ చేయాలనుకున్నా, సో ఇక్కడ నుంచి కూడా ఆప్షన్ వస్తాయి. ఇన్ కేస్ ఓనర్స్ని చేంజ్ చేయాలనుకుంటే కన్నా సో ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓనర్ని చేంజ్ చేయొచ్చు. ఇంకొకటి న్యూ షాప్ రికార్డ్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచి క్రియేట్ చేయొచ్చు. సో ఇంతవరకు మనం చూసింది జస్ట్ బేసిక్స్, లైక్ ఏది ఎలా ఉంటుంది, ఎలా ఆప్షన్స్ ఉంటాయి అనేసి. సో ఇవి మనకి ఎక్కువ గుర్తుండాలంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. సో ఇప్పుడు మనము అన్మ్యూట్లో పెట్టేసి ఒకసారి డిస్కస్ చేసుకుందామా, ఏమర్థమైంది, ఏమర్థం కాలేదు అనేసి. పృథ్వీ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. వినిపిస్తుందండి సుబ్బారెడ్డి గారు. ఓకే. సో ఇప్పటివరకు చెప్పింది ఒకసారి డిస్కస్ చేసుకుందాం, అంటే ఏమేమి అర్థమైనాయి, లైక్ ఏది కాంప్లికేటెడ్గా అనిపించింది అనేసి.
సో ఇప్పుడు మీకు ఈ ఫీల్డ్ అంటే అర్థమైందా? ఫీల్డ్, ఆబ్జెక్ట్, ట్యాబ్, అప్లికేషన్. సో అప్లికేషన్ ఇంకా క్రియేట్ చేయలేదు, చేద్దాం. అవి అర్థమైనాయండి, కానీ మీరు ఒక ఫ్లోలో వెళ్ళిపోయారు కదా, ఆ ఫ్లో మళ్ళీ ఇంకోసారి చూస్తే గానీ ఎంతవరకు గుర్తుంటుంది? ఓకే, నేను జస్ట్ లాజికల్గా చెప్తాను చూడండి. లైక్ మనకేముందంటే మన థియరీ ఎంతసేపు చెప్పినా ఫైనల్గా ఒక 4 టర్మ్స్ అనమాట గుర్తుపెట్టుకోవాల్సింది. ఫీల్డ్ ఒకటి, ఆబ్జెక్ట్ ఒకటి, ట్యాబ్ ఒకటి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫీల్డ్ అనేది దేనికి యూజ్ అవుతుంది? సింపుల్గా ఒక్కొక్క వాల్యూని స్టోర్ చేసుకునే దానికి యూజ్ అవుతుంది. ఆబ్జెక్ట్ అనేది దేనికి యూజ్ అవుతుంది? అట్లా ఒక్కొక్క ఫీల్డ్ని గ్రూప్ చేసుకునే దానికి ఆబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ట్యాబ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఈ ఆబ్జెక్ట్ లోకి మనం ఎంటర్ అవ్వాలంటే యూజ్ అవుతుంది అనమాట. ఆబ్జెక్ట్ మీద ఏమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే. నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఏంటంటే కన్నా ఇవన్నిటిని కలిసి గ్రూప్ చేస్తే కన్నా, అంటే మ్యాప్ చేసుకోవడానికి, ట్యాబ్స్ ని మ్యాప్ చేసుకోవడానికి అప్లికేషన్ యూజ్ అవుతుంది. సో మన లోయెస్ట్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ కి ఒక ఆర్డర్ లో వెళ్తాం అనమాట. ఫస్ట్ చిన్నది, తర్వాత ఇంకొంచెం అలా అనేసి. ఇంకా నేను ఆల్మోస్ట్ ఒక 2-3 సార్లు చెప్పేదానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మళ్ళీ స్పెషల్ గా దానికోసం టైం తీసుకోకుండా, అంటే మళ్ళీ ఎక్కువ టైం థియరీ పార్ట్ కోసం చూసుకోకుండా ప్రాక్టికల్ గా వెళ్దాం అనేసి. ఈ రికార్డింగ్ ఇవ్వగలరా? ఇది ఈ రోజుది పంపిస్తాను, ఎందుకంటే మనం ఈ రోజు సబ్జెక్ట్ డిస్కస్ చేసాం కాబట్టి పంపిస్తాను. నిన్న మొన్న కొంచెం పర్సనల్ అవుట్ ఆఫ్ టాపిక్ ఎక్కువ వెళ్ళాం కాబట్టి అది నేను షేర్ చేయలేదు. అంటే క్లాస్ అయిపోయి కూడా మేము కూడా ఇలా మళ్ళీ వినొచ్చు కదా? నేను ఈరోజు షేర్ చేస్తాను. ఓకే, రికార్డింగ్ ఆపేస్తున్నా. ఇన్ కేస్ ఏదైనా పర్సనల్ డౌట్స్ కానీ పర్సనల్ క్వశ్చన్స్ కానీ ఉంటాయి.